చిట్టి తల్లి, ఒరే చిన్నారి తల్లి, నువ్వు కుక్క పిల్లతో ఆడుకో, నేను ఈలోగా గుడికి వెళ్ళి వస్తాను నాన్న. జాగ్రత్త, తలుపులు వేసుకొని ఆడుకోమ్మా. అలాగే అమ్మా, నువ్వు తొందరగా వచ్చి. నేను బయలుదేరుతానమ్మా. నీకేమైనా తేవాలా చిట్టి తల్లి? చెప్పు, తెచ్చి పెడతాను. అమ్మ రాణి, కొంచెం మా చిట్టి తల్లి దగ్గర తోడుంటావా? నేను గుడికి వెళ్ళి వస్తాను. ఆంటీ, నేను ఉండను ఆంటీ. మా అమ్మ డబ్బులు ఇచ్చింది, నాకు ₹1 ఇచ్చింది. ఊర్లోకి చెరుకు బండి వచ్చింది కదా, చెరుకు రసం తాగుదామని వెళ్తున్నాను. సర్లే రాణి, నువ్వు వెళ్ళి కొనుక్కోమ్మా. చిట్టి తల్లి ఉంటానన్నదిలే. నువ్వు ఖాళీ ఏమో అని అడిగానురా. జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. అమ్మా, నాకు కూడా చెరుకు రసం కావాలి అమ్మా. నాకు కూడా ₹1 ఇవ్వమ్మా. ఒరే చిట్టి తల్లి, నా దగ్గర 10 పైసలే ఉన్నదమ్మా. 10 పైసలతో చెరుకు రసం రాదు నాన్న. రేపు కొనిస్తానులే, నా బంగారం కదూ. అమ్మా, నాకు చెరుకు రసం ఇప్పుడే కావాలి అమ్మా. ఆ 10 పైసలు ఇవ్వు, నేను వాడిని బతిన్నాడి కొనుక్కుంటాను చెరుకు రసం. అమ్మా, రాణి కూడా వెళ్ళిపోతుందమ్మా. నాకు 10 పైసలు ఇవ్వమ్మా. నాకు చెరుకు రసం కావాలి, నాకు చెరుకు రసం కావాలి. అయ్యయ్యో, ఎంత పని చేసేవు రాణి నువ్వు. ఇప్పుడు ఈ పిల్లని ఏడిపిస్తూ నేను గుడికి ఎలాగ వెళ్తాను? ఏం చెయ్యాలబ్బా, నాకేం తోచట్లేదు. ఈ పిల్ల చూస్తే ఏడుపు ఆపట్లేదు. ఏం చేయనబ్బా. చిట్టి తల్లి, ఏడుపు ఆపు నాన్న. చూడు, నీకు చెరుకు రసం చేస్తాను. చెరుకు రసంతో పాటు ఐస్ క్రీమ్ కూడా చేసి పెడతాను. నా బంగారం కదూ. ఇటు తిరుగమ్మా, ఇటు తిరుగు. నేను గుడికి కూడా వెళ్ళట్లేదు. చూడు, నేను చెరుకు రసం చేసేకే నేను గుడికి వెళ్తాను. సరేనా? ఏడు పాపి చిట్టి తల్లి. ఇంకా నడు, మనిద్దరం చెరుకు రసం చేద్దాం.